భద్రాద్రి కొత్తగూడెంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేష్ స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై పలు విమర్శలు చేశారు. గత ప్రభుత్వ కాలంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీసుకువచ్చినట్లు చెప్పుకోవడాన్ని బీఎస్పీ పార్టీగా ఖండిస్తున్నామని అన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీకి రావాల్సిన డిఎఫ్టీ నిధులకు సంబంధించి తీసుకురావడంలో సిఎస్ఆర్ పాలసీ నిధులు కూడా తేవటంలో ఎమ్మెల్యే చిత్తశుద్ధి చూపించాలని కోరారు. మున్సిపాలిటీలో లక్షలాది రూపాయలతో కొనుగోలు చేసిన యంత్రాలు నిరుపయోగంగా పడి ఉన్నాయని, వాటిని వినియోగంలోకి వచ్చేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. ఏదైతే ఉందో అంటే సమస్య ఏదైతే ఉందో దాని శాశ్వత పరిష్కారం కోసం తీసుకొచ్చిన మంజూరు చేయడం జరిగిందని చెప్పడం అయితే ఏదైతే ఉందో మేమేమంటున్నామంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు అంటే గత ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయిన పనులు వాటిని మీరు తీసుకొచ్చినట్టు మీరే శాంక్షన్ చేపించినట్టు చెప్పుకోవడం ఏదైతే ఉందో అది సరైనది కాదని చెప్పి మేము అంటున్నాం. ఎందుకంటే గతంలోనే 29/9/2023లో అంటే అంతకంటే ముందే అనుదీప్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే కిన్నెసాని మంచినీటి లీకేజీలు అయి రోజుల తరబడి ప్రజలు మంచినీళ్ళు రాక ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ యొక్క సమస్యలు దృష్టిలో పెట్టుకొని వారు ఒక ప్రపోజల్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపితే రాష్ట్ర ప్రభుత్వం